హలో హాయ్ బాగున్నారా? ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నేను రంగవర్ష షాపింగ్ కుక్కడపల్లి బ్రాంచ్ ఓపెనింగ్కి ఈరోజు వెళ్ళానన్నమాట. ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను నేను. ఆమె కస్టమర్లని ఇన్వైట్ చేశారన్నమాట. యాక్చువల్గా ఇది కొండాపూర్ బ్రాంచ్లో ఉంది. కొండాపూర్ బ్రాంచ్లో నేను చాలాసార్లు తీసుకున్నాను అనమాట. అందుకని కస్టమర్లనే ఆమె గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు. సరే అని నేను వెళ్ళానన్నమాట. ఎందుకంటే యూట్యూబర్గా నాకు ఫస్ట్ టైము ఇంట్రెస్టింగ్గా వెళ్ళాలి, వీడియో తీసుకోవాలి అని అనిపించింది కాబట్టి వెళ్ళాను. కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా బయటకు వెళ్ళి ఇట్లా వీడియో తీయడం అంటే నాకు కొంచెం కొత్త కదా. అందుకని కొంచెం కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీసాను అనమాట. కొన్ని శారీస్ అలా తీశాను. చూసారా, నేను ఇలా శారీస్ అన్నీ చూస్తూ ఉన్నాను. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఈవిడ దగ్గర మల్మల్ కాటను, కంచి కాటను ఇట్లాంటివన్నీ ఫేమస్ అనమాట. ఇంకోటి ఏంటి, అస్సాం కాటన్ అన్నీ చాలా వెరైటీగా ఉంటాయి శారీస్ అన్నీ. కాటన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. హ్యాండ్ వాష్ శారీస్ ఎక్కువ ఉంటాయి. చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే నేను ఎక్కువ కాటన్స్ కడతాను కాబట్టి. అందుకని పర్టికులర్గా నేను షాప్ ఓపెనింగ్కి పిలవగానే వెళ్ళానన్నమాట. చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం కొత్త కదా బయట వెళ్ళి ఇలా వీడియో తీసుకోవడం, అందుకని అన్నమాట. చాలా బాగున్నాయి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆవిడ. ఫస్టే చూసారు కదా, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ అన్నీ చూస్తున్నాను అనమాట. అన్నీ మల్మల్ కాటన్ లో ఫేమస్ ఈవిడ. దాంట్లో నేను డ్రెస్ పీసెస్ ఉన్నాయి, ఆ తర్వాత మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి, ఇంకా కంచి కాటన్ ఉన్నాయి, ట్రస్సర్ శారీస్ ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నేను చూస్తున్నాను. నాకు నచ్చింది ఏంటంటే మల్మల్ కాటన్ నచ్చాయి. ఎందుకంటే అవి నార్మల్ వాష్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ టైప్ కూడా బాగున్నాయన్నమాట. ఇవి కలంకారీ ప్రింట్స్, సిబోరీ ప్రింట్స్ ఇట్లాంటివన్నీ వీటి దగ్గర చాలా ఫేమస్. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చేసింది. చూశాను అంటే కొన్ని నచ్చిన శారీస్ అన్నీ పక్కన ఉంచానన్నమాట. ఫైనల్లో అవి కొంచెం మళ్ళీ ఫైనల్ చేసుకొని తీసుకుందామనేసి. ఎందుకంటే ఫస్ట్ రోజు వెళ్తున్నాం కదా, ఏదో కొంచెమైనా తీసుకోవాలి కదా, 1-2 శారీస్ అయినా. పైగా నేను అనుకున్నాను, శారీస్ ఎప్పుడు నేను షాప్లో వెళ్ళి మంచిగా ఇలా సెలెక్ట్ చేసి అయితే తీసుకోను. నాకు కొంచెం మొహమాటం అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. ఇవి వచ్చి క్రేప్ సిల్క్ అనమాట. ఈజీగా వేసుకోవచ్చు కదా, అది సిల్క్ శారీస్ టైప్లో. ఇవన్నీ చూస్తున్నాను. నేనైతే కాటన్సే తీసుకున్నాను. ఆఖరికి లెనిన్ శారీసు, లెనిన్ ట్రస్సర్ అవి వచ్చాయి కదా కొత్తగా, అవి తీసుకున్నాను అనమాట 2 శారీసు. ఇవన్నీ పక్కనైతే ముందరైతే నచ్చినవన్నీ పక్కన పెట్టాను. అంత చూసారా, మీకు చూపిస్తున్నాను కలర్సు. అంటే నాకు ఫస్ట్ టైము ఒక చేత్తో ఇలా ఫోన్ పట్టుకొని ఇలా తీసుకోవడం కూడా, అందుకని కొంచెం మొహమాటంగా అనిపించింది. అలా తీసుకున్నాను ఇంకా. అందుకని మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ టైంకి నేను కొండాపూర్ బ్రాంచ్కి వెళ్ళి మరి మంచిగా తీసి మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం 1-2 సార్లు మనం ఏదైనా చేస్తే ఒక మూడోసారో 4గోసారో దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాం కదా, అట్లా అన్నమాట. ఇవి చందోరి సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి. అంటే అన్ని ప్రైజెస్ చూశాను, నెక్స్ట్ క్లాత్ చూశాను. నేను క్లాత్ చూసే కొనుక్కుంటాను అనమాట. నా బాడీకి ఏది సాఫ్ట్గా, ఏది కంఫర్ట్గా ఉంటుందో అదే వేసుకుంటాను. ఎక్కువ నేను సిల్క్ శారీస్ ఎక్కువ కట్టను అనమాట. కాటన్స్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అట్లా తీసుకుంటాను. మెత్తగా ఉండాలి నాకు. నెక్స్ట్ కోటా శారీస్ అట్లాంటివి కడతాను. అవే నాకు కొంచెం కంఫర్ట్గా అనిపిస్తాయి. ఈ మధ్య లెనిన్ బాగుంటుందన్నమాట. అందుకని లెనిన్లో మటుకు సూపర్గా ఉన్నాయి ఆవిడ దగ్గర. ఇది కంచి కాటన్. వీటిల్లో చాలా ఉన్నాయి కంచి కాటన్లో మోడల్స్.
ఇవి వచ్చి ఉప్పాడ సిల్క్, ఉప్పాడ పట్టు అట్లాంటివి. ఇది కంచి కాటన్లో చూసారా ఇంకొక మోడల్ అన్నమాట. అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది, ఎందుకంటే కాటన్స్లోనే చెప్పాను కదా బాగుంటాయని. కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి, అయినా సరే కాటన్సే ఇష్టం నాకు. రోలింగ్కి ఇవ్వాలి లేకపోతే డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి ఇట్లా అనుకుంటాం కదా, కానీ ఎందుకో కాటన్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్టిఫ్గా ఉంటాయి, మనకు మంచిగా అనిపిస్తుంది, కంఫర్ట్గా. ఒకప్పుడు బక్కగా ఉన్నానని, అంటే సన్నగా ఉన్నానని కాటన్స్ కట్టేదాన్ని. ఇప్పుడేమో లావైపోయానని కాటన్స్ కట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే సిల్క్ పడట్లేదు నాకు, అంతగా అలవాటు పడిపోయాను. కాటన్ శారీస్ అంటే అంత ఇష్టం అన్నమాట. డ్రెస్ తీసుకున్నా కాటనే తీసుకుంటాను అనమాట. ఇది చూసారా, ఇది కూడా కంచి కాటన్లో వెరైటీస్. ఇది కూడా కంచి కాటన్లో వెరైటీస్ అనమాట, చాలా బాగున్నాయి. కంచి కాటన్స్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. తర్వాత ఉప్పాడ పట్టని, ధర్మవరం పట్టని, చాలా అసలు నాకు పేర్లే తిరగట్లేదు, అన్ని పేర్లు చెప్పారనమాట ఆవిడ. మొత్తం అన్నీ చూపించారు బాగా. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, నేను చిన్న చిన్న శారీస్ చూస్తున్నా కూడా ఆవిడ ఇది ఇంత అండి, ఇది ఇంతకు వస్తుందండి అంటే 10% ఆఫ్ మీకు ఇంతకి ఇస్తాము అని కూడా చక్కగా చెప్తున్నారనమాట. అందుకని చాలా బాగా నచ్చి అన్నీ మొత్తం చూశాను. చూసారా, ఫస్ట్ డేనే చాలామంది వచ్చారు కస్టమర్లు. ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. అన్నీ వైట్లో ఉంటాయి కదా, మల్మల్ కాటను. ఇది నేను ఇదివరకు వేసుకున్నాను, అందుకని నాకు ఈ మెటీరియల్ నచ్చి అక్కడే ఉన్నాను తీసుకుందాము అని. కానీ ఇప్పుడు డ్రెస్ తీసుకుంటే మా దరిదాపుల్లో కుట్టే వాళ్ళు ఇంకా నాకు పరిచయం కాలేదు, అందుకని నేను ఇంకా తీసుకోకుండా శారీసే తీసుకున్నాను అన్నమాట. చాలా దూరం వెళ్ళి ఇవ్వాలి స్టిచ్చింగ్ చేయించడానికి అని చెప్పేసి. కుక్కడిపల్లి, కొండాపూరు ఈ ప్రదేశంలో ఎవరైనా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళండి అన్నమాట. కొండాపూర్ కానీ కుక్కడిపల్లి కానీ చాలా బాగుంది, చాలా ఈజీగా కూడా కనుక్కోవచ్చు. మెట్రో స్టేషన్ కింద పిజ్జా హట్ పైన ఉందన్నమాట, మంచిగా ఉంది. ఇది కూడా ఆవిడ సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ అనేది. ఇది బనానా సిల్క్ అనమాట. చూసారా, నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆ శారీస్, అక్కడ పెట్టుకున్నాను. నాకు అన్నీ వైలెట్టే తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర వైలెట్ అనేది నేను ఇంతవరకు కట్టలేదు. అందుకని తీసుకున్నాను, వైలెట్టే తీసుకున్నాను అనమాట. నేను 2-3 కలర్స్, అంటే అన్నీ ఒకసారి కట్టుకోం కదా, ఎప్పుడో కడతాం కాబట్టి అందుకని అవే తీసుకున్నాను. ఇవి సెమీ క్రేపు, మైసూర్ క్రేపు. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది బిన్నీ సిల్క్ శారీ అన్నమాట. మూంగా సిల్క్, బిన్నీ సిల్క్, చాలా అసలు పేర్లు అసలు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చాలా స్మూత్గా, చాలా సింపుల్గా, చాలా రిచ్గా, అంటే కట్టుకున్నాక రిచ్గా. ఇవి వచ్చి లెనిన్ శారీస్, ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి సాటిన్ శారీస్ అన్నమాట. సాటిన్ ట్రస్సర్ అని, సాటిన్ ప్లెయిన్ సాటిను, ఇట్లా ఎన్ని వెరైటీస్. ఇవి కూడా బాగా నచ్చాయి. అన్నీ ఫ్లోరల్ ప్రింట్ లైట్ కలర్స్లో ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అంటే అలా అని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ శారీస్ అయితే కొనలేం కదా, అందుకని 3 శారీస్ రీజనబుల్ ప్రైస్లో 3 శారీస్ నాకు నా బాడీకి కంఫర్ట్గా ఉండేటట్లు తీసుకున్నాను అనమాట. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. చూసారా, అవి పికాక్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి 3,500, 3,800 అలాగే ఉన్నాయి. అవి కూడా మైసూర్ క్రేపు అట్లా ఉన్నాయి అన్నమాట.
ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మనం అన్ని వెరైటీ తీసుకోవచ్చు. వెరైటీస్లో ఒక్కొక్క దాంట్లో ఇలా అని తీసేసుకోవచ్చు. కానీ ఏమి లేకుండా మనం వెళ్ళి అలా తీసుకోలేం కదా. పైగా నాకు ప్రతి ఫెస్టివల్కి అని తీసుకునే అలవాటైతే లేదన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నచ్చితే తీసుకోవడం అంతవరకే. ఇది కూడా చాలా బాగుంది. సాటిన్ ట్రస్సర్ అంట. ఇది చాలా బాగుంది, చూసారా ఆ ఫ్లేవర్స్, అది ఫ్లోరల్ ప్రింట్. ఈ మధ్య ఈ కలర్ శారీస్ ఫేమస్ అయిపోయాయి కదా. టాప్స్లో కూడా ఇవి మైసూర్ క్రేప్ అంట. ఇది చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. కలర్స్ ఇది బాందిని ప్రింట్ అన్నమాట. మార్వాడీస్ కట్టుకున్నట్టు. ఇది కూడా 3/8 అలా ఉంది. చాలా సాఫ్ట్గా, చాలా సింపుల్గా, చూసేదానికి పాష్ లుక్తో చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చేసాయి. నేను అనుకున్నాను ఈసారి ఎప్పుడైనా శారీస్ కొనుక్కోవాలి, డ్రెస్సెస్ కొనుక్కోవాలి అంటే ఈవిడ దగ్గరే తీసుకోవాలి అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు కంఫర్ట్గా ఉండే షాప్స్ కూడా మనం అంటే పెద్ద పెద్ద షాప్కి వెళ్ళి మనకు కావాల్సింది ఎట్లా అడగాలి, ఏం అడగాలి, ఎట్లాంటివి చూడాలి అని మనం కంగారు పడేదానికంటే రీజనబుల్గా చిన్న చిన్న షాపుల్లో మనం ఎక్కువ శాతం తీసుకోవచ్చు. ఇవి టిష్యూ శారీస్ అనమాట. ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యాయి కదా. ఇది చందేరి సిల్క్, చాలా బాగుంది ఇది. ఇవన్నీ మైసూర్ క్రేప్ శారీస్ అనమాట. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాయి కదా. మైసూర్ క్రేప్ మళ్ళా నడుస్తుంది. మైసూర్ సిల్క్ శారీస్, మైసూర్ క్రేప్ శారీస్, ఇవన్నీ చాలా బాగున్నాయి అసలు ఈవిడ దగ్గర. నేనైతే నాకు నచ్చిన వాటిల్లో తీసుకున్నాను కదా. నేను ఇది తీసుకున్నాను ఒకటి. ఇది బ్లూ అండ్ వైలెట్లో మిక్స్ అయి ఉందన్నమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. ఇది చూశాను కానీ నేను తీసుకోలేదు. 3 నేను వైలెట్లోనే తీసుకున్నాను. ఇవన్నీ మల్మల్ కాటన్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఒక 10 సార్లు అలా కట్టుకున్నాక కావాలంటే మనం రోలింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇంట్లోనే మనం పెట్టుకునే స్టార్చ్ సరిపోతుందన్నమాట దానికి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఏ వెదర్కైనా మనకు సూట్ అవుతుందన్నమాట. నేను తీసుకున్న శారీస్ ఇవన్నమాట. ఒక 3 శారీస్ తీసుకున్నాను, అక్కడ పెట్టాను. ఇవి చూస్తున్నాను. మల్మల్ కాటన్ ఆల్రెడీ తెప్పించుకున్నాను ఈవిడ దగ్గర. ఈవిడ ఫేమస్, చూసారా అక్కడ ఆవిడ ఉన్నారు. అందరినీ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో. ఇది బిన్నీ సిల్క్ శారీ అనమాట. ఇది మైసూర్ క్రేప్. ఇవన్నీ నేను 4-5 పెట్టుకొని దాంట్లో ఏవి బాగున్నాయని మళ్ళీ ఒకసారి చూసి అన్నీ వాళ్ళు ఇలా తీసి మరీ చూపించారు. వాటిల్లో నాకు నచ్చిన శారీసే తీసుకున్నాను అన్నమాట. ఇది స్టైప్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను అనుకున్నాను ఆ బ్లూ శారీ వచ్చి ఇది బార్డరు నెక్స్ట్ పైట కొంగు వస్తుంది అనుకున్నాను. అందుకని అన్నీ తీసి నాకు తెలియదు ఇట్లా షాప్స్లో ఇలా చూపిస్తారని కూడా. ఇంత ఓపెన్ చేసి నాకు తెలియదు అన్నమాట. నేను అంత పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళను యాక్చువల్గా. మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే కొంటూ ఉంటానన్నమాట. అందుకని యాక్చువల్గా నేను తీసుకుంటున్నాను కాబట్టి, నేను కూడా వాళ్ళకి బెస్ట్ కస్టమర్ని అయిపోయాను కాబట్టి వాళ్ళు నన్ను రివ్యూ చెప్పమన్నారు. సరే అని నేను కూడా మాట్లాడాను అన్నమాట. ఆయనేమో నేను ఇంకా బిల్లింగ్ చేయలేదు, ఇంకా కొనలేదు, కానీ మేడం రండి అంటున్నారు అని చాలాసార్లు అడిగి వాళ్ళు నా చేత రివ్యూ చెప్పించారన్నమాట. అంటే నేను అంత మంచిగా, నాకు కొంచెం చెప్పాను కదా, ఇప్పుడిప్పుడే నేను బయటికి వెళ్ళి కొనడం ఇలాంటివి నేను ఎప్పుడు
మా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మా తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుంటుంటాను. అందుకని కొంచెం మొహమాట పడ్డాను, కానీ ఇంకా అదర్ వీడియోలో కొంచెం పర్ఫెక్ట్ అవుతానన్నమాట. నేను ఈ 3 శారీస్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చేసాయి. 3 ఇంచుమించు పర్పుల్ కలర్లోనే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయని. ఎందుకంటే ఒకటి లెనిన్ ట్రస్సరు, ఒకటి అట్లా 3 వెరైటీస్ తీసుకున్నాను. 3 ఒకే కలర్లో ఉన్నాయి ఇంచుమించు. చాలా బాగున్నాయి వీడి దగ్గర. మీరు కూడా కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు నచ్చినవి ఇప్పుడు ఇట్లా చేనేతవి, ఇట్లా కాటన్స్, ఇట్లాంటివన్నీ మనకు ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు కదా, అందుకని. ఆవిడ ఎంతో బాగా రిసీవ్ చేసుకొని వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా చూసారా, మన ఇంట్లో చుట్టాలు వచ్చి వాళ్ళని పంపించేదాకా ఉన్నట్టు ఆవిడ మళ్ళీ గుమ్మం దాకా వచ్చి బాగా చెప్పేసి పంపించారన్నమాట. నాకైతే రిసీవింగ్ అయితే బాగా నచ్చింది. ముందు కొనడము, సేలింగు, అమ్మడము ఇలాంటివన్నీ చూసారా, నేను అక్కడ మాట్లాడుతున్నాను, చాలా భయపడ్డాను మైక్ తీసుకోగానే. చెప్పాను కదా, అక్కడ చాలామంది ఉన్నారు కస్టమర్లు. వాళ్ళ దగ్గర నేను బెస్ట్గా మాట్లాడాలంటే కొంచెం భయపడ్డాను. అప్పటికి నేను కొంచెం బ్రేవ్గానే, ధైర్యంగానే, పెద్దగానే చెప్పేశాను అన్నమాట. అతను ఇంకొంచెం ఐడియా ఇచ్చాడు, ఇంకొంచెం ఇలా చెప్పండి అని. నాకు వచ్చినట్టు చెప్పాను ఫస్ట్. అతను కూడా ఇట్లా అంటేను సరే అని బాగా చెప్పాను అన్నమాట. ఫస్ట్ టైం నేను యూట్యూబర్గా ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి నేను ఇలా రివ్యూ చెప్పడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఇది సెకండ్ టైం యాక్చువల్గా. నేను జిస్తా దానికి కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. జిస్తా అంటే ఇత్తడి సామాను, కంచు సామాను ఉన్నాయి చూసారా, నేను పెట్టాను నా ఛానల్లో చూడండి. ఆ షాప్కి వెళ్ళాను. అది ఫస్ట్ ఇన్వైట్ చేశారు వాళ్ళు కూడా. అది 20 నుంచి నేను వాళ్ళ కస్టమర్లు అనమాట. అందుకని వాళ్ళు పర్సనల్గానే పంపించారు. ఈవిడ ఇట్లా కస్టమర్గానే ఈవిడ కూడా పిలిచారనమాట. వీళ్ళు ఇద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా. వాళ్ళ ఛానల్లో కూడా నేను ఉన్నాను, చూడండి. మీరందరూ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ఇలాంటి వీడియోలన్నీ మరెన్నో తీయడానికి నాకు ధైర్యం కూడా వస్తుందన్నమాట. నేను హోమ్ మేకర్ని కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.